వెల్కమ్ టు ద మనీ వ్లాగ్స్ అండి. చూసారా, ఇది తలకు పెట్టుకుంటామని మనము ఇది ఆయిల్లో కాగబెట్టుకుంటే మనకు చాలా మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఈ ఆకునైతే నేను ఇప్పుడు వేసి నూనెలో వేసి కాగబెట్టి అయితే చూపిస్తానండి. చూడండి. కరివేపాకు అయితే 2 రెమ్మలు అయితే వేసుకున్నానండి. చూడండి, ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం పురుగులు అయితే పట్టినాయి. కరివేపాకు అండ్ ఇవి ఆకులండి. ఇలా అయితే మనం తెంపుకోవాలి. వీటిని అయితే నేను ఇప్పుడు అందులో వేసి కాగబెట్టి అయితే చూపిస్తాను మీకు ఆయిల్. ఈ ఆకు ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కొబ్బరి నూనె అయితే నేను ఎప్పుడు కూడా ఇంట్లో కొబ్బరి ఎండబెట్టి మంచిగా పట్టించుకుంటానండి. అదే నూనె ఈ గిన్నెలోనే ఎప్పుడు కూడా కాగబెట్టుకుంటానండి. ఇలా మన నూనె అయితే 4 స్పూన్స్ వరకు అయితే తీసుకోవాలి. మనకు ఒక్కరికి అయితే ఒక తలకి సరిపోతుంది. ఒక్కరికి హెయిర్ ఎక్కువగా ఉండే వాళ్ళకైతే 4 స్పూన్స్ అయితే సరిపోతుందండి. లేదంటే తక్కువ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలానే అయితే 4 స్పూన్స్ అయితే తీసుకున్నాను. దీంట్లో కరివేపాకు రెమ్మలు అయితే ఒక 2 వేసుకుంటున్నాను. చూడండి, ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా మంచిదండి హెయిర్కి అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది బృంగరాజ్ అండి. ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బృంగరాజ్ మొక్క కూడా నేను పెంచుకుంటున్నాను తలకు పెట్టుకోవడం కోసమని. ఇవి 2 అయితే వేసి మంచిగా మనం ఇలా గ్యాస్ పైన అయితే వేడి చేసుకోవాలండి. ఎక్కువగా ఆయిల్ని హీట్ చేయకూడదు. నార్మల్గానే హీట్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి. కొంచెం హీట్ అయ్యే వరకు కూడా ఆకులు కొంచెం గోరువెచ్చగా అవ్వాలి. అయితే మనకి ఇది నైట్ అంతా కూడా అలానే ఉంచేసి ఆయిల్ని పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఈ ఆకుల్లో ఉన్న అంతా కూడా ఆయిల్లోకి అంతా దిగిపోతుంది మంచిగా. ఆ రసం అంతా కూడా మంచిగా గ్రీన్ కలర్లోకి వస్తుందండి. ఆయిల్ అంతా కూడా మనకి చాలా హెల్దీ. ఇది మనకు తలకు పెట్టుకోవడం వల్ల హెయిర్కి సంబంధించిన వ్యాధులు కానీ మనకు ఏంటంటే డాండ్రఫ్ వస్తుంది కదా, కొంతమందికి డాండ్రఫ్ కూడా రాదండి. హెయిర్ అయితే చాలా గ్రోత్ ఉంటుందండి. నేనైతే స్పెషల్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను, వాడుతున్నాను కూడా. నాకైతే హెయిర్ చాలా పెరిగిందండి. అందుకని నేను తప్పకుండా మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా చేసుకొని ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా నైట్ అంతా కూడా నేను నానబెట్టుకున్నానండి. చూడండి ఎలా చేశానో. ఆకుల్లో అయితే మనం ఇలా చేసుకోవాలి. మంచిగా ఇది నానితే మంచిగా ఉంటుందండి. హెయిర్కి కూడా పట్టుకుంటుంది. మనకు తలకు పెట్టుకొని నైట్ అంతా కూడా అలాగే ఉంచుకొని తల స్నానం పొద్దున చేయాలండి. మంచిగా హెయిర్ అయితే చాలా గ్రోత్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఎలా వచ్చిందని చెప్పి. దీన్ని అయితే మనము ఇలా అడబోసుకోవాలండి. ఆయిల్ని అయితే అడబోసుకుంటేనే మనకు ఈ గ్రీన్ కలర్ ఉన్న ఆకులన్నీ కూడా తీసేసుకోవచ్చు. లేదంటే మనకు మొత్తం తలలోకి ఆకులంతా పోతే మళ్ళీ తలస్నానం చేసేటప్పుడు తీయడం చాలా కష్టం అవుతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే మా అబ్బాయికి అయితే పెడుతున్నానండి. చూడండి, చూడండి ఇలా మాడు మొత్తం కూడా పట్టించుకోవాలండి. ఆయిల్ని అయితే ఇట్లా పట్టించుకుంటే మంచిగా మనకు హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. మా అబ్బాయికి అయితే ఆల్రెడీ వీడియో చేయకముందే నూనె అయితే పెట్టినండి తలకి. ఇప్పుడు మీకు చూపించడం కోసం అని ఇలా అయితే కొంచెం పెట్టి చూపిస్తున్నాను మీకు. మళ్ళీ ఇలా మనం పెట్టిన తర్వాత అయితే మసాజ్ చేసుకోవాలండి చాలాసేపు అయితే. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆయిల్ పెట్టిందంతా కూడా తలకు దిగుతుంది మంచిగా. అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంటుందండి. నేనకైతే అసలు భుజాల కాడికే హెయిర్ ఉండేది నాకు. ఇది పెట్టుకోవడం వల్ల నాకు చాలా హెయిర్ అయితే పెరిగిందండి. అంటే మొత్తం మన కింది వరకు అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం మోచేంత వరకు అయితే ఇప్పుడు పెరిగింది. చూడండి, నేను కూడా తలకైతే పట్టిస్తున్నాను ఆయిల్. ఫస్ట్ నాకు కొంచెమే ఉండే జుట్టు. ఇది పెట్టుకోవడం వల్ల చాలా హెయిర్ పెరిగిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్.